వైజాగ్‌లో ఒక పెద్ద ఏఐ హబ్ వస్తుంది అంటే ఫ్యూచర్‌లో జాబ్స్, సాలరీస్, ఈవెన్ మన లైఫ్ కూడా చేంజ్ అవ్వచ్చు. బట్ క్వెషన్ ఏంటంటే ఇది రియలా అండ్ జస్ట్ హైప్ మాత్రమా? ఇప్పుడు వరల్డ్‌లో బిగ్గెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ ఇది నేర్చుకుంటే చాలు అంటారు. అండ్ ఇకపోతే బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ బిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఏఐలో. మరి మన వైజాగ్‌లో ఏఐ హబ్ అంటే ఏంటి? ఏఐ హబ్ అంటే ఒక ప్లేస్ వేర్ డేటా సెంటర్స్ ఉంటాయి, ఏఐ రీసెర్చ్ జరుగుతుంది, స్టార్టప్స్ బిల్డ్ అవుతాయి, టెక్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయి. గవర్నమెంట్ విజన్ ఏంటి అంటే వైజాగ్ని నెక్స్ట్ టెక్ సిటీలా డెవలప్ చేయడం. ఇది జరిగితే లోకల్ స్టూడెంట్స్కి, ఫ్రెషర్స్కి ఐటీ జాబ్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఏఐ హబ్ అంటే ఏంటి, డేటా సెంటర్తో డిఫరెన్స్ ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏఐ హబ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేసే ప్లేస్. ఇది ఒక బిల్డింగ్ కాదు, కంప్లీట్ సిస్టమ్. అండ్ తర్వాత డేటా సెంటర్ ఏంటి, డేటాని స్టోర్ చేస్తుంది. కానీ ఏఐ హబ్ డేటాని యూజ్ చేసి ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేస్తుంది. కానీ వైజాగ్ ఎందుకు? ఎందుకంటే వైజాగ్ కోస్టల్ ఏరియా కాబట్టి ఇంటర్నేషనల్ కేబుల్స్ ఈజీగా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది నార్మల్ ప్రాజెక్ట్ కాదు, ఇది 5 GW పవర్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎంత పవర్ అంటే ఆల్మోస్ట్ స్మాల్ సిటీస్కి సరిపోయే ఎలక్ట్రిసిటీ. ఇండియాలోనే ఉన్న టోటల్ డేటా సెంటర్స్ కెపాసిటీ కన్నా వైజాగ్ ఏఐ హబ్ సింగిల్గా 3 times బిగ్గర్ ఉండొచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందంటే సింపుల్ ఎగ్జాంపుల్, గూగుల్ ఏఐ మోడల్స్ ట్రైన్ అవుతాయి, క్లౌడ్ సర్వీసెస్ రన్ అవుతాయి, బిగ్ కంపెనీస్ డేటా ప్రాసెస్ అవుతుంది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన ఫ్యూచర్లో ఆ డేటా ఇక్కడే ప్రాసెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది వైజాగ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇండియాని గ్లోబల్ ఏఐ రేస్లో స్ట్రాంగ్గా నిలబెట్టింది. యూఎస్, చైనాతో కాంపీట్ చేయడానికి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ 3 to 5 yearsలో కంప్లీట్ అవ్వచ్చు. అప్పుడు వైజాగ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది.